అమెరికాకి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదని, ఇటీవల ఆయనపై జరుగుతున్న హత్యాయత్నాలు దిగ్భ్రాంతి కలిగించాయని అన్నారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై ప్రశంసలు కురిపించిన పుతిన్ ట్రంప్ తెలివైన రాజకీయ నేత అని అన్నారు. అయితే ఇటీవల ఆయనపై జరిగిన హత్యాయత్నాలు దిగ్భ్రాంతి కలిగించాయన్న పుతిన్ ప్రస్తుతం ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా చరిత్రలోనే ఈసారి దురదృష్టకర ఘటనలు చోటు చేసుకున్నాయని పుతిన్ తెలిపారు. ఎన్నికల్లో ట్రంప్పై పోరాడేందుకు కొందరు అనాగరిక పద్ధతులు పాటించారని పేర్కొన్నారు. ఆయన కుటుంబాన్ని, పిల్లలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడం దిగ్భ్రాంతి కలిగించిందని పుతిన్ వెల్లడించారు. ఒకటి కంటే ఎక్కువసార్లు ఆయనపై హత్యాయత్నాలు జరగడం విచారకరమని పుతిన్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఇప్పుడు ట్రంప్ ఏమాత్రం సురక్షితంగా లేరని పుతిన్ అన్నారు. అయితే ఆయన తెలివైన వ్యక్తిని, ముప్పును అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉంటారని విశ్వసిస్తున్నానని పుతిన్ తెలిపారు. మరోవైపు ఇటీవల దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇచ్చిన అనుమతులపై పుతిన్ తీవ్రంగా స్పందించారు. ఇది ఉద్రిక్తతలను మరింత పెంచే నిర్ణయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక దీనికి పరిష్కారం కనుగొంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. చర్చలకు మాస్కో సిద్ధంగా ఉందని పుతిన్ స్పష్టం చేశారు. అయితే ఉక్రెయిన్కు తామందిస్తున్న దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై దాడికి వినియోగించుకునేందుకు అనుమతిస్తున్నట్లు బైడెన్ ఇటీవల ప్రకటించారు. కాగా ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించిన పుతిన్ తమ దేశంపైకి క్షిపణులు వస్తే తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించారు. అన్నట్లుగానే ఇటీవల కీవ్పై రష్యా సేనలు దూకుడు పెంచాయి. క్షిపణులతో విరుచుకుపడడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.